మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కావలిలో వైసీపీ నాయకులు ప్రజా ఉద్యమం చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రామిరెడ్డి కళ్యాణ మండపం నుంచి ప్రారంభమైన ర్యాలీ ఉదయగిరి బ్రిడ్జి మీదుగా ఆర్టీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ వినిపించారు. జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలను తీసుకువస్తే అందులో 10 కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని మండిపడ్డారు. అలా చేయడం వలన పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందని ఆరోపించారు. ప్రైవేటీకరణ అంశాన్ని విరమించుకునే వరకు ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. ముఖ్యమైన కారణం ఈ కూటమి ప్రభుత్వం ఏమైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చారో 8,000 కోట్లు ఖర్చు పెడితే అన్ని కాలేజీలు కంప్లీట్ అవుతాయి. అటువంటిది 4,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ కంప్లీట్ పెట్టి 7 కాలేజీలు ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నారు. దాదాపు 6 కాలేజీలు వచ్చి మరి మిగతా ఈ సంవత్సరం ఓపెన్ చేసేదానికి రెడీ చేయించున్నారు. ఇంకా మిగతా ఒక 6 కాలేజీలు వచ్చి ఫౌండేషన్ వివిధ స్టేజ్లుగా ఉన్నాయన్నమాట. అదే ఆ కంప్లీట్ ఆ 8,000 కోట్లు కానీ పెడితే ఈ కాలేజీలు కట్టడమే కాదు, పేద విద్యార్థులకి మెడికల్ సీట్లు ఫ్రీగా రావడమే కాదు, అదేవిధంగా పేదవాళ్ళకి అందరికీ కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి వాటిలో వైద్యం అందేదానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు అదే కాకుండా వాటి వాల్యూ కంప్లీట్ అయినాక దాదాపు 1,00,000 కోట్లు ఇంక్లూడింగ్ ల్యాండ్ అదంతా కూడా అసెట్ వాల్యూ పోయింది. అటువంటి వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కూటమి ప్రభుత్వం వాళ్ళ మనుషులకి దాయాదత్తం చేసే ఒక పథకం ప్రకారము ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే విధంగా చర్యలు తీసుకోవడం మేము నిరసిస్తున్నాం. దానికి ఈరోజు పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం, పేదల యొక్క ఆరోగ్యం కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. అదేవిధంగా దీంట్లో కావలి నియోజకవర్గ ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రమంతటా కూడా జరుగుతోంది. కాబట్టి ఈరోజు కావలి ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి కలుగదీపించే విధంగా మీరు కూడా అధికారులు సహకరించి దీనికి మీరు సంపూర్ణ మద్దతు తెలపాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా, ఎందుకంటే ప్రశాంతంగా చేయడానికి సహకరించిన అందరికీ కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.